అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటక్క ఇంత పెద్ద కడాయి పెట్టారని అనుకుంటున్నారా? ఏం లేదండి. నేనైతే వెదర్ చల్లగా ఉందనేసి అయితే మా చిన్నోడు మమ్మీ ఏదైనా చేయి అంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్, అంతసేపు నిలబడాలంటే కాలైతే విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది. అందుకనేసి అయితే ఏం చేయలేక అటుకులు తెపోరా అనేసి చెప్తే తెచ్చాడు. అటుకులు అయితే పోసుకేసి ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే తగినంత నూనె వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇట్లా వేసుకుంటున్నాను. కొంచెం ఇందులో అటుకులలో పుట్నాలు, పప్పు, పల్లీలు, కరివేపాకు చాలా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నేను ఏది చేద్దామని అనుకున్నా ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంట్లో ఉండదనమాట. నార్మల్ అప్పుడైతే మస్తు ఉంటుంది. అదేందో నేను ఏది చేద్దాం అనుకుంటే అప్పుడు కరివేపాకు అయితే వాడిపోయింది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇట్లా వాడిపోయిన కరివేపాకే వేసాను. పల్లీలు 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 వేసుకున్నాను. పుట్నాల పప్పు ఉంటే ఇట్లా వేసుకోవచ్చు. నా దగ్గర లేకుంటే నేనైతే వేయలేదు. పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పల్లి అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనం అటుకులు బుక్కే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కరివేపాకు ఇట్లా ఫ్రెష్ది చాలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వచ్చేసి హెల్త్ గిట్లా చాలా మంచిది కాబట్టి మనం కూరలలో డైరెక్ట్గా పక్కకు పెట్టేస్తుంటారుగా తినరు చాలామంది. ఇలాగ అయితే మంచిగా అటుకులలో కరకరలాడుతూ చాలా బాగుంటుంది. కరివేపాకు చాలా వేసుకోండి, ఎంత ఉంటే అంత అన్నట్టుగా. నేనైతే అటుకులలోనైతే చాలా వేస్తాను. కాకపోతే నా దగ్గర ప్రస్తుతానికైతే వర్షం కొడుతుంది, బయటికి వెళ్ళి పిల్లలు తేవడానికి ఇట్లా లేదు కాబట్టి ఉన్నది వాడిపోయింది ఉన్నదే వేసాను అనమాట. అన్నీ కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు అవన్నీ వేసి అయితే కలుపుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిన్నగా పెట్టి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనము త్వరగా అవ్వాలని చేస్తామో అవి మాడిపోతుంటాయి అనమాట. నేనైతే ఏదైతే త్వరగా చేయాలనుకుంటానో అది వేస్ట్ అవుతుంది అనమాట. అందుకనేసి అయితే నేను ఎప్పుడు మెల్లగానే చేస్తానండి. అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడైతే నేను తీసుకున్న అటుకులు అన్నీ వేసి అయితే మంచిగా కలుపుకుంటున్నాను. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు మంచిగా కలుపుకున్న తర్వాత పైనుండి నిమ్మకాయ ఇట్లా పిండుకొని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే అటుకులు ఈవినింగ్ కొంచెం చాయ్ తాగేటప్పుడు అలాగైతే మేము తింటామన్నమాట. చాలా బాగా వచ్చినాయి అటుకులు. కొంచెం కలేమాకు ఫ్రెష్ది ఉంటే బాగుండేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే అయిపోయింది చేయడం. నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. చాలా బాగా కుదిరింది. అటుకులు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు నా వీడియో ఓపికతోటి చూసినందుకు. ఓకేనా మరి? బాయ్ బాయ్ అండి.